కొట్లాడి సాధించుకున్న తెలంగాణను సమున్నతంగా నిలపాలని కేసీఆర్ ప్రభుత్వం పనిచేసిందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. విద్యుత్ రంగంలో అవినీతి ఆరోపణలపై ఎంక్వైరీ కమిషన్ వేయటం కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయ దుర్బుద్ధికి నిదర్శనమన్నారు. తెలంగాణ ఖజానాకు 1 పైసా మిగిలించాలన్న ఉద్దేశంతోనే కేసీఆర్ నిరంతరం కృషి చేశారని గుర్తు చేశారు. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ఇరుపక్షాల వాదనలు వినకుండానే ప్రెస్ మీట్లు పెట్టి కేసీఆర్ పై బురద చల్లే ప్రయత్నం చేసిందన్నారు. అందుకే నిష్పాక్షికత లేని కమిషన్కు విశ్వసనీయతే లేదన్నారు. ఒక్కొక్క రూపాయి ఎట్లా మిగిలించాలి అనే విషయంలో కేసీఆర్ గారు కావచ్చు, మా ప్రభుత్వం పడ్డ తపన అంత ఇంత కాదు. ఎవరికో రూపాయి పోనిస్తే మనకొచ్చే ఉపయోగమైంది? ఇంత కొట్లాడి ప్రాణం మీద తెచ్చుకొని తెలంగాణ తెచ్చిన కేసీఆర్ తెలంగాణ హక్కులకో తెలంగాణ 1 పైసకు భంగం కలిగిస్తాడా? ఎవడో రాజకీయ నాయకులు ఏదంటే అది మాట్లాడవచ్చు, వాగొచ్చు. ఉత్తరానికి కేసీఆర్ మీద బురద చల్దాం, ఆయన బురద కట్టుకునే టైంలో మనం చేసి దొంగతనం చేద్దాం, ఓట్లు వేసుకుపోదామని ప్రయత్నం చేయొచ్చు వాళ్ళు. కానీ ఒక న్యాయాధికారిగా వారు మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి? వాస్తవానికి మేము మిగతా వాళ్ళ అజ్ఞానంలో మేము పట్టించుకోలే. కానీ ఒక విచారణాధికారిగా వీళ్ళు స్పష్టం చేస్తారు, వీళ్ళు అనుమానాలు పట్టాపంచలు చేస్తారని మేము నమ్మినాం. అందుకే స్వాగతించినాం. మేము కమిషన్ మీద ఎంక్వైరీ మీద మేము ఎప్పుడు అభ్యంతరాలు చెప్పలే. ఇక 4వది యాదాద్రి పవర్ ప్లాంట్ విషయంలో మేము మా జిల్లా ప్రజల లక్షలాది మంది ప్రజల కోరిక అది. కేసీఆర్ గారు ఒక విజనరీగా వారికి కూడా ఒక స్పష్టమైన అవగాహన ఉంది. ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ 10-15 సంవత్సరాల కాలంలో మీరు అందరూ కూడా వింటున్నారు. అభివృద్ధి అనేది ఒకటే వైపు జరిగితే అది రాష్ట్రం కావచ్చు, దేశం కావచ్చు. ఇంకొక వైపు అలజడి వస్తుంది, అసంతృప్తి వస్తుంది. అభివృద్ధి అనేది సమానంగా జరగాలి. ఆయా దేశంలో ఆయా రాష్ట్రాల్లో ప్రజల మధ్యన అనుమానాలు రాకుండా ఉండాలి. ప్రత్యేకించి వెనుకబడ్డ ప్రాంతాలపైన ప్రభుత్వాలు బాధ్యతగా అక్కడ లైట్ పెట్టాలి, దానిపైన దృష్టి పెట్టాలి, వాటిని చేయాలి అనేది ఇవాళ ప్రపంచవ్యాప్తంగా వస్తున్న నినాదం. అందుకే ఇవాళ వరంగల్ని కూడా హైదరాబాద్ ఒక్కటే ప్రధాన నగరంగా ఉండడం కరెక్ట్ కాదు. ఏవైనా అనుకోని సందర్భాలు వస్తే ఇంకొకటి కూడా మనకు సిద్ధంగా ఉండాలి, ఒక పెద్ద నగరం అని చెప్పి వరంగల్ని కూడా అదే పద్ధతిలో అభివృద్ధి చేయడానికి అనేక చర్యలు తీసుకున్నారు. అక్కడ టెక్స్టైల్ పార్క్ కావచ్చు, అక్కడ హైదరాబాద్కు పోటీ ధీటుగా ఇంకొక ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం కావచ్చు, పట్టణాన్ని అద్భుతంగా 100,000 కోట్లతో అభివృద్ధి చేసే కార్యక్రమం కావచ్చు, ఇంకొక లివబుల్ సిటీ, ఇంకొక లైవ్ సిటీ, ఇంకోటి కూడా ఉండాలి. ఎక్కడ ఒకే చోట మూనపల్లి ఉండకూడదు అనే ఉద్దేశంతోనే మొత్తం రాష్ట్రంలో ఏ కార్యక్రమం తీసుకున్నా గత ప్రభుత్వాలకు భిన్నంగా ప్రతిదీ కూడా ప్రతి నియోజకవర్గంలో గతంలో ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే కొంచెం తెలివికల్లుడు పైరవికారు ఉంటే ఆయన కాన్స్టిట్యూన్సీ తీసుకుపోయేది అభివృద్ధి. ఓ స్కూల్ పెట్టాలి, ఓ రెసిడెన్షియల్ కాలేజ్ పెట్టాలి, ఇంకొక కాలేజ్ తేవాలి అని అంటే ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి పైరవి చేసి తెచ్చుకునేటాడు. కానీ కేసీఆర్ గారు అది కూడా అవకాశం ఇవ్వకుండా ఏది తీసుకున్నా ప్రతి నియోజకవర్గానికి ఒకటి ఇవ్వాలి. అది ప్రతిపక్షం ఉందా, అక్కడ ఆయన ప్రతిపక్ష నాయకుడు ఎమ్మెల్యే ఉన్నాడా, ఇంకోటి ఉన్నాడా, మనం ఉన్నామని చూసే పని లేదు. గింత సమగ్ర అభివృద్ధి చేశారు. దాంట్లో భాగంగా వాస్తవానికి మహబూబ్నగర్ జిల్లాను చూసారు. ముందు ఈ యూఎంపీపీ ఏదైతే మేము దామచర్లో పెట్టామో మహబూబ్నగర్లో పెట్టాలని ప్రయత్నం చేశారు. ముందు మహబూబ్నగర్ జిల్లా నాయకులు సంప్రదించిన మంత్రుల్ని, జిల్లా కలెక్టర్ని. ఒక పవర్ ప్లాంట్ పెట్టాలంటే దానికి 4 కాంపోనెంట్స్ ఉండాలి. ఒకటి ప్రభుత్వ భూమి అందుబాటులో, 2 నీళ్లు, 3వది రోడ్డు మార్గం, 4వది రైలు మార్గం. ఎందుకంటే ఇంపోర్టెడ్ కోల్ కూడా తెచ్చే అవసరం ఉంటుంది. మన కోలైన రైలు మార్గం ద్వారా పోతే తక్కువ ఖర్చులో పోతుంది. ఈ 4 ఉండాలి అక్కడ అని చెప్పి ప్రయత్నం చేస్తే అక్కడ భూమి అందుబాటులో లేదు అని చెప్పి సమాచారం వచ్చింది. ఆ తర్వాత నేను ఆ రోజు నేను అప్పటికి మంత్రిగా లేను, విద్యుత్ శాఖ మంత్రిగా లేను. ఖమ్మం కలెక్టర్కి ఫోన్ చేశాను. మీ దగ్గర ఏమైనా ప్రభుత్వ భూమి ఒక 3-4 ఎకరాలు అందుబాటులో ఉందా? ఒక పెద్ద పవర్ ప్లాంట్ ఇంకోటి పెట్టుకోవాలి మన రాష్ట్రం సొంతంగా, చూడమని చెప్పి. ఇవన్నీ నేను కేసీఆర్ గారు వారితో మాట్లాడుతున్న సందర్భంలో అధికారులతో మిగతా వాళ్ళతో
నేను కూడా వెతికిన, మా జిల్లా కూడా తీసుకుందాం కొంత అని చెప్పి ఈసారి చెప్పిన 4 ఎక్కడ అందుబాటులో ఉన్నాయని చెప్పి నేను ఆలోచన చేసినప్పుడు ఇది తప్పకుండా మాకు దామరచర్ల వీర్లపాలెం అనే గ్రామం ఎక్కడైతుందో ఇది సరైన ప్రాంతం అవుతుంది, అక్కడ కొంత ప్రభుత్వ భూమి ఉంది, కొంత ఫారెస్ట్ భూమి ఉంది అని చెప్పి నేను తర్వాత వెళ్ళి కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి నేను అడిగిన, అన్న మీరు మహబూబ్నగర్కి ఇస్తా అంటున్నారు లేదా అక్కడ మన ఊరికి ఇస్తా అంటున్నారు, మరి మీరు చెప్పిన 4 కాంపోనెంట్స్ ఉన్నది నా దగ్గర కూడా ఉంది నల్గొండ జిల్లాలో, మీ దగ్గర ఎక్కడిది గవర్నమెంట్ ల్యాండ్ అన్నారు. అన్నప్పుడు లేదు లేదు ఈ పలానా ప్రాంతంలో ఉంది, అక్కడ ఉత్తదే మామూలు ఈ సిమెంట్ రాళ్ళు గుట్టలతోని 1000 ఎకరాలు ఉంది ఖాళీగా కనపడుతుంది. నేను అక్కడ ఆర్డీఓని వాళ్ళని కూడా సంప్రదిస్తే ప్రభుత్వ భూమి కొద్దిగానే ఉంది 500-600 ఎకరాలు, కానీ ఫారెస్ట్ భూమి ఉంది సార్, పేరుకు ఫారెస్ట్ భూమి కానీ ఒక చెట్టు కూడా లేదు, 5-6 వేల ఎకరాలు ఉంది అని అన్నారు అని చెప్పి, అంత భూమి మీ దగ్గర ఉందా అని చెప్పి ఇమ్మీడియట్గా వారే ఎంఆర్ఓలతో మాట్లాడి డైరెక్ట్, వాస్తవానికి ఒక సీఎం ఎంఆర్ఓలతో మాట్లాడారు, చీఫ్ సెక్రటరీ లేదా సెక్రటరీ ఏదో సందర్భంలో కలెక్టర్తో తప్ప. కానీ కేసీఆర్ గారు ఒక ఆతృతతోని తొందరగా చేసుకోవాలి అని చెప్పి ఎంఆర్ఓలతో మాట్లాడి డిఎఫ్ఓతో మాట్లాడారు. ఏంది మీ మంత్రి గారు చెప్తున్నారు అక్కడ భూమి ఉందా అని చెప్పి, ఒక్కొక్క ఎంఆర్ఓ నా దగ్గర 5,000 నా దగ్గర 10,000 ఎకరాలు ఉంది అని చెప్పి దాదాపు 25-30 వేల ఎకరాలు కృష్ణ ఒడ్డున ఇంచాడికి ఉంది అని చెప్పాను. ఈ ఆలస్యం చేయొద్దు, తెల్లవారే పోదాం అని చెప్పి 2 హెలికాప్టర్లు తీసుకొని అధికారులందరూ కూడా తీసుకొని ఆ ప్రాంతం నుంచి మొత్తం ఏరియల్ సర్వే చేసేసి వచ్చాను. హెలికాప్టర్ ఉండగానే అన్నారు నాతో, మీ అదృష్టం పడినట్టుందా మీ జిల్లాది, ఇక్కడ పేరుకేం అడవి ప్రాంతం అని ఉంది కానీ ఇలా ఊరు పెట్టుకొని వస్తాను కూడా ఒక చెట్టు లేదు ఇలా, ఇదే వాడు స్విచ్ చేశారు. పైన ఉండగానే మేము ఎయిర్లో చేసి వెంటనే వచ్చి కూర్చొని రివ్యూ చేసి అదే రోజు నిర్ణయం చేశాను. సరే మహబూబ్నగర్కి ఇద్దాం అనుకున్నాం, బాగా వెనకబడ్డది మొదలు మీకంటే, కానీ వాళ్ళకి అక్కడ అదృష్టం లేదు, సరే మీ అదృష్టం అంతుంది అని చెప్పి దానికి వీళ్ళు చెప్పే అభ్యంతరం ఏంది, ఇందులో బొగ్గు దూరంగా ఉంది, బొగ్గు ఖర్చు ఎక్కువైతుంది, కాస్ట్ ట్రాన్స్పోర్ట్కు. ఏ ఒక్కడు కూడా మెడకా మీద తలకాయ ఉన్నాడు ఎవడు కూడా ఈ వాదన తేరు. సమైక్య ఆంధ్రప్రదేశ్లో వీటీపీఎస్ పెట్టారు 1700 మెగావాట్లు. ఎక్కడుంది బొగ్గు? విజయవాడలో బొగ్గు ఉందా? ఎక్కడి నుంచి తీసుకుపోవాలి? మన సింగరేణి లేదా ఒరిస్సా, 500 నుంచి 900 కిలోమీటర్ల దూరం నుంచి తేవాలి. ఎక్కడ? రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్. రాజశేఖర రెడ్డి తీసుకుపోయి కడపలో పెడితే ఏం చేశారు వీళ్ళందరూ? 900 కిలోమీటర్లు సింగరేణి నుంచి ఇస్తున్నాం బొగ్గు. ఆర్టీపీపీ రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ ఏడ బొగ్గు గనులు నేను పెట్టాను. నల్గొండ జిల్లాలో ఒక పవర్ ప్లాంట్ తీసుకొచ్చి ఒక అభివృద్ధికి అవకాశం ఇస్తే దానికి ఇంత ఏడు, దానికి కేసీఆర్ గారికి ఏందో మళ్ళీ అంటగట్టాలని ఏమొస్తుంది? అయినా మాకు బొగ్గు రవాణా ఛార్జీ పెరిగితే మాకు వచ్చే లాభం ఏంది అసలు? ఓన్లీ ఈడియట్స్ కెన్ టాక్ లైక్ దట్. ఒక మూర్ఖులు మాత్రమే మాట్లాడతారు ఇటువంటి మాటలు. నిజంగా ప్రజల పట్ల సోయిన వాళ్ళు, రాష్ట్రం పట్ల సోయిన వాళ్ళు ఎవరు కూడా మాట్లాడేటువంటి మాటలు. ఇవాళ రామగుండం ఎట్లా లేచింది, కొత్తగూడెం ఎట్లా లేచింది? అక్కడ వచ్చిన పరిశ్రమల వల్లనే కదా, అక్కడ దొరికిన బొగ్గల వల్లనే కదా. ఎందుకు ఆనాడే విజయవాడలో వ్యతిరేకించలేదు, ఆనాడే ఆర్టీపీని వ్యతిరేకించలేదు వీళ్ళు? ఈయన తెలుగుదేశంలో ఉన్నాడు, కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరు ఉన్నారనలా. ఈ రాష్ట్రానికి ద్రోహం చేసిన దొంగలందరూ కలిసి ఒక్కనే ఉన్నారు ఇవాళ. తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఉద్యమకారులపైన దాడి చేసిన దొంగలందరూ కూడా కలిసి ఒక్కడున్నారు ఇవాళ. వీళ్ళంతా కలిసి కేసీఆర్కి ఏదో మళ్ళీ అంటగడదామని ఒక చిల్లర ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడుంది దీంట్లో స్కోప్? ఎక్కడ ఒక చిన్న రూపాయికి రాష్ట్రానికి నష్టం చేసేది కానీ లేదా అవినీతి కానీ ఎక్కడ స్కోప్ ఉంది? ఇక్కడ ఏం చేయాలి వాస్తవానికి కమిషన్? ఇది రాజకీయాల కొరకు చేసిన ఆరోపణలు తప్ప ఇంకోటి కాదనే విషయం స్పష్టంగా తేల్చాలి. ఎక్కడ మీకు ఇంకా కేసీఆర్ గారు ఇచ్చిన దాంతో కూడా మీకు సంతృప్తి కలగకపోతే మీరు బిహెచ్ఎల్ చైర్మన్ కాల్ చేస్తారా, సమన్ చేస్తారా? ఛత్తీస్గఢ్లో ఆనాడున్న ముఖ్యమంత్రిని చేస్తారా? ఇవాళ ఉన్న ముఖ్యమంత్రి, ఇవాళ బీజేపీ ప్రభుత్వం, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఛత్తీస్గఢ్లో. వాస్తవాలు మీకు అక్కడి నుంచి రావాలి కదా. మరి ఎక్కడి నుంచి ఒక రూపాయి నష్టం జరిగితే ఈ రాష్ట్రానికి లేదా అవినీతి జరిగితే అసలు మీరు అడుగుతున్నది ఏంది? దీంట్లో అవినీతి జరిగిందా, దీంట్లో రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నష్టం జరిగిందనా?
ఏది లేదు. కేసీఆర్కు మసిపోయాలి, కేసీఆర్ మీద బురద వేయాలి. గీ దుర్మార్గమైన చర్యలు. మేము వాస్తవానికి సంతోషపడ్డాం. ఒక విచారణ కమిటీ వేస్తే మేము అత్యంత ఎక్కువ సంతోషపడ్డాం. నేను, కేసీఆర్ గారు, మేము పార్టీగా. వీళ్ళు మాట్లాడిన మాటలన్నీ చెత్త మాటలని, ఇవన్నీ తేలిపోతాయి అని భావించినాం. ఏది వాస్తవాలు బయటకు వస్తాయి, నిజాలు బయటకు వస్తాయని. ఏదో కేసీఆర్ గారికి డబ్బా కొట్టమని మేము అడగలే. వాస్తవాలు ఇవి ఒక కమిషన్ నుంచే వస్తాయి, ఇంకా బాగా వస్తుంది అని చెప్పి మేము భావించినాం. వాళ్ళు ఎవరినైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఇక్కడ ఎవరు ప్రజలందరికీ కూడా అర్థం కావాలి, పోవాలి. ఇటువైపు కేసీఆర్, టీఆర్ఎస్, బీఆర్ఎస్, తెలంగాణ ప్రభుత్వం ఉంటే, అటువైపు ఉన్నది కేంద్ర ప్రభుత్వ సంస్థ BHEL, కేంద్ర ప్రభుత్వ సంస్థ BGCL, ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం, ఆనాడు బీజేపీ ప్రభుత్వం, ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. మా ఆంక్షలను తీసుకోవాలి కదా మీరు. నిజమే, దీనివల్ల తెలంగాణ రాష్ట్ర డబ్బులు మాకు అదనంగా వచ్చినాయని చెప్పాలి కదా వాళ్ళైనా. మరి తీసుకోండి, రమణ సింగ్ గారితో మాట్లాడియండి, లేదా ఈఆర్టీ ముఖ్యమంత్రి ఎవరు ఆయనతో మాట్లాడియండి. తెలంగాణ రాష్ట్రాన్ని కొల్లగొట్టి మేము తెచ్చుకున్నాం చెప్పమానండి. ఈ విషయాలన్నీ స్పష్టంగా బయటకు వస్తాయి. ఇవి మేం చెప్పడం కాకుండా ఒక న్యాయబద్ధమైన విచారణ కమిషన్గా వారి నుంచి వినాలని మేము ఆశించినాం. మేము సంతోషపడ్డాం వాస్తవానికి. అందుకే మేము అభ్యంతరం చెప్పలే కమిషన్ పైన. నిజాలు రావాలి బయటికి, వాస్తవాలు రావాలి బయటికి. ఈ రాష్ట్ర ప్రజలకి, ఈ దేశ ప్రజలందరికీ తెలవాలి ఇవన్నీ కూడా. కేసీఆర్ చేసిన శ్రమ, కేసీఆర్ పడ్డ ఆడటం బయటకు వస్తుందని భావించడం. కటిక చీకట్ల నుంచి వెళ్ళిన తెలంగాణను ఇలా అద్భుతమైన వెలుగులోకి తీసుకొచ్చి భారతదేశం మొత్తానికే ఒక ఆదర్శవంతమైన పరిపాలన అందించి ఒక మార్గదర్శకుడిగా నిలబడ్డ కేసీఆర్ పైన నిందలు వేయాలని, వాటిని మేము నిజమని చెప్పించుకోవాలని వాళ్ళు చేసే ప్రయత్నంలో ఈ కమిషన్ చైర్మన్ గారు ఉండడం అనేది దురదృష్టం. నేను ఎందుకు మాట్లాడుతున్నా ఈ మాట ఇవ్వాలంటే, వారు ముందే ఒక పత్రికా సమావేశం నిర్వహించి నిజమే నష్టం జరిగిపోయింది, ఇక నష్టం అంచనా వేయటమే, ఎవరు కూడా చేయరు ఇటువంటి పని. మరి వారు ఎందుకు చేసినరో వారికి తెలియాలి. ఒకవేళ వారు చేసింది గారు ఉత్తనే రాసుకున్నారు, ఎవరికి వాళ్ళ పత్రికా మిత్రులు రాసుకున్నారు అంటే ఆ రోజు ఖండించాల్సింది తెల్లవారి వారు. ఇవి నా అభిప్రాయాలు కావు, నేను ఇవి చెప్పలేని విషయం చెప్పాల్సి ఉండేవారు. వారు ఆ మాట చెప్పకపోవడం వల్ల మొత్తం వెళ్ళిపోయింది. అందుకే కేసీఆర్ వాళ్ళ బాధపడి నిర్ణయానికి వచ్చారు. సో తెలంగాణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, వాస్తవాలు ఇటువంటి పరిస్థితులలో ఒక కమిషన్ ద్వారా నిజాలు బయటకు వస్తాయి, వాస్తవాలు బయటకు వస్తాయి అని చెప్పి ఎదురు చూసిన మాకు ఒక నిరాశ కలిగించే పద్ధతుల్లో ముందే ఒక బయాస్డ్గా ఉండి, ఒక పక్షపాత ధోరణితో ముందే ఒక అభిప్రాయం ఏర్పరచుకొని